పంపించాం, నీకు వచ్చే ఆఫర్ నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఇంకో 10 ఇంటర్వ్యూలు అటెండ్ అయితే బెస్ట్ వస్తుందిరా బాబు, 1 నెల ఉండు 2 నెలలు ఉండు అంటాం, కన్విన్స్ చేస్తాం అక్కడ. అయితే ఈ మాటలతో పాపం ఓ వారం అదే టైంలో ఇంతకుముందు అటెండ్ అయిన కనకయ్య కూడా ఇంత పక్కనే ఉండి అన్నట్టు వీళ్ళు వింటుండే వాళ్ళు. ఈయనకు చెప్తున్న మాటలు వాళ్ళకు కూడా మోటివేట్ అవుతాయి. అన్నాక ఆగాడు. ఆగినాక మళ్ళీ ఒక రోజు వచ్చిండు, ఇంకా జస్ట్ ఇంకొక 2 ఇంటర్వ్యూలో జాబ్ వస్తానంగా ఇక ఫ్రస్ట్రేట్ అవుతుండు. వచ్చి మా స్టాఫ్ ఉన్నారు కదా, సంతోష్ గారు ఉన్నారు, ఆయన కాడికి వచ్చి ఇక నేను పోతా సార్, నేను ఉండను, నేను వెళ్ళిపోతాను, నాకు ఈ జాబ్ వద్దని అని ఫ్రస్ట్రేట్ అవుతుండు, ఇరిటేషన్ అవుతుంటే నేను వెళ్ళిపోతా సార్, నేనైతే ఉండను సార్, నాకు వద్దు సార్, నేను ఇంటికి వెళ్ళిపోతా అని వాళ్ళు ఏడుస్తున్నట్టు మాట్లాడుతుంటే ఆయన నాకు ఫోన్ చేశాడు, సార్ నరేష్ బాగా డిస్టర్బ్డ్గా ఉన్నాడు అంటే నేను వస్తున్నా అతన్ని బయటికి పంపించకు. ఇట్లా ఎలా ఉంటుందంటే ఆ టైంలో బయటికి వెళ్ళిపోయినప్పుడు వేరే పిల్లలు కలిసిరు అనుకోండి, వాళ్ళనే డిస్టర్బ్ అవుతారు, వాళ్ళు ఈయన ఇంకొద్ది డిస్టర్బ్ చేస్తారు.